చాలా పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చాయి. పెద్ద పెద్ద నాయకులు ఈ రకంగా చేస్తే మీరు ముఖ్యమంత్రి చేస్తాం, డిప్యూటీ సీఎం చేస్తామని అవన్నీ కూడా పక్కకు పెట్టారు. నాకు పదవి ముఖ్యం కాదు అన్నారు. ఏ నాయకుడికి ఆ ధైర్యం ఉందో చెప్పండి. ఇప్పుడు నాకు తెలిసినటువంటి నాయకత్వంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారే ధైర్యంగా నాకు పదవి అక్కర్లేదు, నాకు రాజకీయం అక్కర్లేదు, ప్రజల క్షేమమే ముఖ్యం అని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకత్వాన్ని కాపాడుకొని ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో స్వర్ణాంధ్ర రాష్ట్రంగా, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రక్రియ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలో ఉంది. ఈరోజు నిజంగా వారు అడిగారు కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, లేదంటే అక్కడ అమరావతి కానీ, మరి రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర సుజల సేవంత అవుతూ ఉందంటే వారు ఏ కోరిక కూడా ప్రధానమంత్రి గారిని వ్యక్తిగతంగా కోరలేదు కాబట్టే. లేదంటే ఈ పరిస్థితి వస్తే చాలామంది నాకు కూడా మంత్రి పదవులు కావాలని అడుగుంటారు అక్కడ. కానీ ఈయన మంత్రి పదవి గురించి అడగలేదు. అక్కడ ఆయన కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడేటువంటి నిస్వార్థ వ్యక్తిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మీ అందరూ వచ్చింది మేము మాట్లాడడానికి కాదు. ఈరోజు మేమంతా ఇక్కడ కూర్చున్నామంటే ఈరోజు పవన్ కళ్యాణ్ వల్లే మేమంతా ఇక్కడ కూర్చోగలిగాం. ఈరోజు మీ అందరి ఆశీస్సుల వల్ల ఇక్కడికి రాగలిగాం. ఎవరి మాటల గురించి ఎదురు చూస్తున్నారో ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్ణయించేటువంటి వ్యక్తిగా ఆ రోజు గుంటూరు సమావేశంలో ఆయన ఒకటే చెప్పారు, ఇది పొత్తు లేకుండా, పొత్తులతో ఓటు చేయకుండా ప్రతిపక్షం నేను రాష్ట్రంలో చేస్తా అన్నారు. రాజమండ్రిలో మన ముఖ్యమంత్రి గారు 53 రోజులు జైల్లో అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వెళ్ళి పైకి వచ్చిన వెంటనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ప్రభుత్వం వెళ్తుంది, ఎన్నికలకు వెళ్తున్నామని ఏదైతే చెప్పారో ఆ రోజే శిలాశాసనంగా ఈ రాష్ట్రంలో అధికారం మారబోతా ఉందన్నది ఆ రోజే నిర్ణయమైంది, ప్రజలు నిర్ణయించారు. ఇటువంటి ఒక మంచి నాయకత్వం మన మధ్య ఉండడం అన్నది మన గొప్పతనంగా, మన అదృష్టంగా, అందుకే కారణ జన్ముడు అనేసి చెప్పడం జరిగిందని తెలియపరుస్తూ, మీ అందరూ ఎదురు చూస్తున్నారు వారి ఉపన్యాసాల గురించి. మా ఉపన్యాసాలు కాదని మా అందరికీ కూడా తెలుసు. వారి త్వరలోనే మంచి చేస్తారు, దశ దిశ నిర్ణయించేటువంటి